పిత పుత్ర పవిత్రాత్మ నామమునాం ఆమేన్. 11వ సామాన్య ఆదివారం 16వ తేదీ 6వ నెల 2024 సంవత్సరం. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22 మొదలుకుని 24, 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 6 నుంచి 10వ వచనం వరకు, మార్కు సువార్త 4వ అధ్యాయం 26 నుంచి 34 వచనం వరకు. అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటి కంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకుని నివసించును. మార్కు సువార్త 4వ అధ్యాయము 31, 32 వాక్యములు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు అయిన దేవుడు ఆవగింజ చిన్నదైనప్పుడు కూడా అది మొక్కై వృక్షమై పెరిగి దానిలో పక్షులన్నీ వచ్చి గూడు కట్టుకుండా నివసిస్తాయి. దేవుని వాక్యం కూడా అంతే. అటువంటి దైవ వాక్యం ద్వారా ప్రజలందరూ కూడా పరలోక రాజ్యంలో దైవస్థానాన్ని సంపాదించుకుంటారని, అక్కడ పునీతులుగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తారని వాక్యాలు సెలవిస్తున్నాయి. వాక్యానుసారం దైవరాజ్యంలో ఒకటి కావడానికి మన యొక్క ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క కృప నిండుగా పొందుకోవడానికి, దేవుని యొక్క అనుగ్రహాలు పొందడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభు అయిన దేవుడు ఈ రాత్రంతా తన కృపలో మనందరిని ఆశీర్వదించి చక్కని విశ్రాంతిని ప్రసాదించి వేకువజామున మేల్కొనే భాగ్యాన్ని దయచేసిన త్రిత్వాయిక సర్వేశ్వరునికి స్తుతి స్తోత్రములు. ఈనాటి వాక్యముల ద్వారా భగవంతుడు ఈ రోజంతయు మనందరినీ సకల కీడుల ప్రమాదాల పిచాచి తంత్రం నుండి సంరక్షించాలని, చేయబోయే ప్రతి పనులు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని, ప్రయాణంలో సురక్షితంగా గమ్యస్థానాల్లో చేర్చాలని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను, వృద్ధ వయసులో వారికి అవశక్తిని, బలాన్ని దాయిచ్చామని, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించబడి, జన్మదినోత్సవాలు, వివాహ మహోత్సవాలు, ఇతర వేడుకలు జరుపుకున్న ప్రతి బిడ్డను దీవించమని, కష్టం చేసిన వారి తగిన ఫలితంతో ఆశీర్వదించమని, చదువుకునే వారికి కావాల్సిన జ్ఞానవరాలతో నింపమని, చక్కటి వాతావరణాన్ని, వర్షాలను కురిపిస్తూ పైరు పండ్లు సమృద్ధిగా పండే భాగ్యాన్ని దయచేయమని, కథోలిక శ్రీ సభను దీవించమని, ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారందరి కుటుంబాలు దేవుని యొక్క కృపానుగ్రహాల చేత ఎల్లకాలం దీవించబడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్రిత్వాయిక సర్వేశ్వరుడి నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో నుందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు ఈ రోజంతా తన కృపలో మనందరినీ ఆశీర్వదించి నడిపించుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.